ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముచినమామ్యమహం. త్రిజగతుర్పీఠం నాగప్రతిష్ఠ ఇవాళ 26/1/2026. ఇవాళ ఒక అద్భుతం. నిన్న రథసప్తమి జరిగింది కదా, కొద్దిగా పని ఒత్తిడి ఎక్కువైంది. ఇవాళ పని కూడా లేట్ అయింది. కొద్దిగా ఎందుకో విసుగు కోపం కూడా వచ్చినాయి నాకు. కానీ గుళ్ళోకి పీఠంలోకి రాగానే ఉదయం భక్తులు వచ్చారు. చూడండి ఎంత అందమైన మాలలు తీసుకొచ్చారో. ఈ పూలు, ఈ మాలలు చూడగానే నా చికాకు కోపం అంతా కూడా పోయింది. ఒకసారి వీరే భక్తులు వచ్చారు, అంటే నాతో కాంట్రాక్ట్లో ఉన్నారు. ఒక వారం 10 రోజుల నుంచి ఉన్నారండి. కొంచెం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి చెప్పరా? నేను కాకినాడ నుంచి వచ్చానండి. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. ఆ కోరిక ఈరోజు తీరింది. చాలా సంతోషంగా ఉంది స్వామివారిని దర్శించుకోవడం, అర్చన చేసుకోవడం. అయ్యే తమ పేరు? నా పేరు నరేంద్ర గారు. నాకు నిన్న కూడా ఫోన్ చేశారు. అయితే ఏదైనా కార్యక్రమం ఉంటే బాగుంటుంది కదా వస్తే అని. పని ఒత్తిడి వల్లే కొంత అట్లా అనుకోవటం జరుగుతోంది. బాబు ఏమనుకోవద్దు. చక్కగా వచ్చారు, కార్యక్రమం చేసుకున్నారు. చక్కగా అదిగోండి ఇంకా కవర్లు పూలు ఉన్నాయి. అసలు అంతకు మించింది ఏముందండి, స్వామివారికి ఉట్టి చేతితో రావద్దు, ఎవరన్నా వస్తే నాకు దండలు తెచ్చిపెట్టండి అని ప్రతి వాళ్ళ నేను అడిగేది. ఎందుకంటే ఇక్కడ దొరకవు కదా అని. స్వామి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. నరేంద్ర గారండి, నరేంద్ర గారే కదా? నరేంద్ర గారు, నేను ఇవాళ మటుకు నా డైరీలో కానీ స్వామివారి గండవీర నరసింహస్వామి చరిత్రలో కానీ మీరు చక్కగా సువర్ణాక్షరాలతో ఉంటారండి. అది ఎందుకు ఏమిటన్నది నాకు తెలుసు. నిజంగా నా ఆనందం అంతా ఇంత కాదు. అంటే ఒక ఆనందంతో కూడిన దుఃఖం వస్తుంది కానీ తమాయించుకుంటున్నాను అనమాట. నేను స్వామివారికి కూడా క్షమాపణ చెప్పుకుంటున్నాను ఇవాళ. స్వామి విసుగు పడకూడదు, వీలంత వరకు ఓపిగ్గా చేసుకోవాలి ఏ పనైనా అని కూడా నాకు అర్థమవుతోంది. ఉన్నమో భగవతే నారసింహ. పసుపు పూలు, మళ్ళీ అవి అడుగున చామంతి పూలు దండ, తర్వాత గులాబీ దండ, చక్కని మధ్యలో గులాబీ దండ, మధ్యలో లిల్లీ పూలు తెలుపు కాంబినేషను, తర్వాత పసుపు పూలు అలంకరణ. ఇటు దేవేళ్ళకి తెల్ల చామంతులు, గులాబీలు, తర్వాత పచ్చని ఆకు, మళ్ళీ పసుపు చామంతులు వేసిన కాంబినేషను. అసలు ఎంత బాగుందో అసలు చూడటానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఓ నమో భగవతే నారసింహాయ నమః. ఇప్పుడే అర్చన కార్యక్రమం అంతా అయ్యింది. ఓ నమో భగవతే నారసింహాయ నమః. ఇదండి ఈ రోజున స్వామివారి అలంకారం, అద్భుతం, ఆయన యొక్క మహిమ.